అందరికీ వందనాలు. పత్రిజీ గారికి నేను పత్రిజీ గారిని స్వయంగా కలవలేదు, కానీ పత్రిజీ గారిని స్వయంగా కలిసి వారితోటి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వాళ్ళని మాత్రం కలిశాను. నేను ఒక 2-3 సంవత్సరాల క్రితం ఈ ఆనాపానాసతి ధ్యానాన్ని గురించి వినటం జరిగింది. నేను ప్రత్యేకంగా ఈ ఆనాపానాసతి ధ్యానంలోకి రావటానికి కారణం ఏంటంటే, నాకు భగవద్గీత అంటే చాలా ఇష్టం. దాని మీద చాలా రీసెర్చ్ చేశాను. భగవత్ మీద ఒక పుస్తకం గ్రంథం కూడా రాయటం జరిగింది. అమెరికాలో చాలా ఇళ్ళకెళ్ళి భగవద్గీత ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క ఇళ్లల్లో నేను గీతా ధ్యాన మహాయజ్ఞం అని చెప్పి చాలా చోట్ల ప్రతి చాప్టర్ని గురించి నేను చెప్పటం జరిగింది. మా గురువు గారు అయినటువంటి స్వామి బోధానంద సరస్వతి యొక్క ప్రోద్బలంతో నేను భక్తి యోగాన్ని నా 21 ఏడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క భక్తినిగా భక్తి యోగాన్ని చేశాను. తర్వాత 30-40 ఏళ్లలో టీచర్గా, 40 ఏళ్ల వయసులో ఒక డాక్టర్గా చేరి కర్మయోగాన్ని చేశాను. 50 ఏళ్ల ప్రాంతంలో స్వామి బోధానంద సరస్వతి దగ్గర నేర్చుకొని వారి దగ్గర ఆధ్యాత్మిక ప్రవచనాలు గ్రంథాలని అన్నిటినీ వారి దగ్గర నేర్చుకొని జ్ఞానయోగాన్ని పూర్తి చేశాను. జ్ఞానయోగాన్ని పూర్తి చేసిన తర్వాత గురువు గారు, ఇక నీ పని అయిపోయింది, ఇక్కడ ఆశ్రమంలో నీ పని అయిపోయింది, నువ్వు ఇండియా వెళ్ళి నేను చెప్పినవి నువ్వు అక్కడ కొనసాగించు అనుకుంటున్న 60 ఏళ్ల వయసులో ఒక వానప్రస్థ ఆశ్రమం ఇచ్చి ఇండియా వెళ్ళిపోమన్నారు. నేను రాకుండా కొన్ని పరిస్థితుల వల్ల అమెరికాలో డాలస్ అనే ఊరికి వెళ్ళవలసినటువంటి పరిపడింది. అక్కడ నాకు తెలియకుండానే ఈ ఆనాపానాసతి ధ్యానాన్ని పరిచయం చేయబడింది. ఒక ఫ్రెండు ఇలా ఒకళ్ళ ఇంట్లో ధ్యానం జరుగుతుంది వస్తారా అని అడిగితే ఒక ఆయన, అక్కడ శర్మ గారు అనే ఒక ఆయన ఈ ఆనాపానాసతి ధ్యానం ఎలా చెయ్యాలి అని చెప్పి అందరికీ చెప్తూ క్లాస్ తీసుకోవడంప్పుడు వారు చెప్తున్నప్పుడు నాకు ఒక ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే, భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఆత్మ సంయమన యోగంలో ఒక ధ్యానం ఏ రకంగా చెయ్యాలో అదే విధంగా ఈ ఆనాపానాసతి అనే ధ్యానాన్ని చెయ్యాలి అని చెప్పి ఆ శర్మ గారు, కొత్తగా వచ్చాను కాబట్టి ఆయన నాకు వివరించడం జరిగింది. నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి, నేను ఆనాపానాసతి ధ్యానం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ధ్యానం ఇంత క్లోజ్గా ఉందని చెప్పి ఆయన చెప్పినట్టుగా ఇమ్మీడియట్గా కనెక్ట్ అయిపోయి 1 గంట సేపు ధ్యానం చేశాను. ఆ ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత అత్యంత ఆధునికమైనటువంటి, వినూత్నమైనటువంటి, ప్రత్యేకమైనటువంటి, ఇంతకుముందు ఎప్పుడూ కలగనటువంటి అనుభవానికి నేను లోనయ్యాను. అప్పుడు ప్రారంభమైంది నా ఈ ప్రయాణం. నేను విశ్వానికి ఎందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానంటే, విశ్వం నన్ను ఒక పద్ధతి ప్రకారం నడిపిస్తుంది. ఫస్ట్ భక్తి యోగాన్ని పూర్తి చేశాను, తర్వాత డాక్టర్గా, ఒక టీచర్గా కర్మయోగాన్ని పూర్తి చేశాను, తర్వాత ఒక గురువు దగ్గర జ్ఞానాన్ని నేర్చుకొని జ్ఞానయోగాన్ని పూర్తి చేశాను, ఆ తర్వాత రాజయోగంలో ప్రవేశించి రాజయోగంలో పెట్టినటువంటి ఈ ధ్యాన యోగంలో నేను చేర్చబడ్డాను. ఆ తర్వాత ఇక లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యాను. ఇక ఇండియా వచ్చి ఈ యొక్క ధ్యాన ప్రచారాన్ని చేస్తూ ఇప్పుడు నాకు 68 ఏళ్ల వయసు,
జరగబోయేటటువంటి 12 సంవత్సరాలలో మన భారతదేశంలో ఈ ధ్యాన ప్రచారాన్ని చేస్తూ నా వైద్య సేవలను, నేను టీచర్గా నేను పొందినటువంటి నా విద్యా అనుభవాన్ని, ఈ ఆధ్యాత్మిక అనుభవాలని సేవ చేస్తూ ఇండియాలో కలపాలనేటువంటి దీంతో వచ్చాను. ఈ సందర్భంగా విశ్వం నాకు మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణుడిని పరిచయం చేసింది. శ్రీకృష్ణుడి మరి యొక్క పేరేంటి? విజయ సారథి. మొట్టమొదట విజయసారథి గారిని పరిచయం చేసింది. ఇక్కడ కాదు, అమెరికాలో. సరే వచ్చాం. ఆయన సహకారంతో ఇప్పటికి దాదాపు ఒక రోజు నన్ను గుక్క దెప్పనుకోకుండా తిప్పుతానే ఉన్నారు. ఒక 20-25 క్లాసులు ఇప్పుడు దాకా తీసుకోవటం జరిగింది. తర్వాత నిన్న మొన్న త్రిమూర్తులను పరిచయం చేసింది. ఈ త్రిమూర్తులు ఎవరంటే, పత్రిజీ గారితోటి అతి సాన్నిహిత్యంగా, అతి దగ్గరగా, బహుశా నాకు తెలియదు ఇంకెవరా కూడా అంత దగ్గరగా ఎవరు ఉండరేమో అని చెప్పి మొట్టమొదటి వ్యక్తి నన్ను పరిచయం చేసి, నాకు విశ్వం పరిచయం చేసినటువంటి వాడు లక్ష్మణరావు గారు. పరిచయం చేసిన తర్వాత వారితోటి నిన్న మొన్న 6 గంటలు వారితోటి కలిసి ప్రయాణం చేయడం జరిగింది. పత్రిజీ గారికి వారికి ఉన్నటువంటి అనుబంధాలను ఆ 6 గంటల టైంలో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇదిగా నా భాగ్యం. పత్రిజీ గారు నాకు పరిచయం కాకపోయినా పత్రిజీ గారితోటి అంత క్లోజ్గా, అంత అన్యోన్యంగా వారికి జరిగినటువంటి అనుభవాలు చెప్తుంటే వారిని పట్టుకొని నేను ఆలింగనం చేసుకొని పత్రి గారినే ఆలింగనం చేసుకుంటున్నటువంటి అనుభూతి నాకు కలిగింది. నేను ఇంతవరకు పిరమిడ్ అనేదాన్ని, పిరమిడ్ని గురించి విన్నాను కానీ పిరమిడ్ని చూడలేదు. నిన్న లక్ష్మణరావు గారు వారితో తీసుకెళ్ళి ప్రపంచంలో ఆధునికంగా కట్టబడినటువంటి అతి పెద్ద పిరమిడ్ని వారే స్వయంగా ఒక్కొక్క మెట్టు వారు ముందు వెళుతూ మీరు వెనక్కి రండి అని చెప్పి పక్కవాని చేత బ్యాటరీ లైట్, చీకటిగా ఉంటే బ్యాటరీ లైట్ వేపించి పత్రి గారే నన్ను పైకి తీసుకెళ్ళి ఆ పిరమిడ్ని మొత్తాన్ని చూపించినట్టుగా అనుభూతి పొందేటటువంటి విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత గొప్ప పిరమిడ్ వశిష్ఠ గౌతమి పిరమిడ్ని మొట్టమొదటిసారిగా చూసి, అటువంటి పిరమిడ్లో మీరు ధ్యానం చేయండి అని చెప్పి నాకు ధ్యానం చేయడానికి కొంత టైం ఇచ్చి అక్కడ స్థలం ఏర్పాటు చేసి వారు మిగతా పనులన్నీ చేసుకొని నేను ధ్యానంతో అప్పుడు పొందిన అనుభూతి అనిర్వచనీయం. అది మాటలలో నేను వర్ణించలేను కాబట్టి మీకు అది నేను చెప్పలేను. అది పొందిన నాకే అర్థమవుతుంది. ఆ తర్వాత నేను మాట్లాడుతున్న సమయంలో వీరు లోపలికి రావటం జరిగింది. వీరెవరో నాకు తెలియదు. ఎవరో ఎమ్మెల్యే ఎవరన్నా వస్తున్నారేమో అనుకున్నాను వీరి డ్రెస్ అదంతా చూసి. నేను అప్పటికి మాట్లాడుతున్నాను. వారికి గౌరవ సూచకంగా వారు రాగానే నేను మాట్లాడటం ఆపేశాను. ఎందుకంటే వారి చేత మాట్లాడిస్తారు కదా, మళ్ళా ఎవరు పెద్దవారు వచ్చినట్టున్నారు. ఎందుకంటే అందరూ వారికి ఇచ్చేటటువంటి గౌరవం, వారు రాగానే మొత్తం ఒకసారి పైకి నుంచోవటం చూడంగానే నాకెవరో తెలియదు, ఎవరైనా లోకల్ ఎమ్మెల్యేనేమో అనుకున్నాను నేను. ఎందుకంటే వారు నాకు తెలియదు అప్పుడు దాకా. తర్వాత ఎవరండి వారు అని చెప్పి వాళ్ళని అడిగినప్పుడు వారి పేరు రాఘవరావు గారండి, విజయవాడలో ఉంటారు, పత్రిజీ గారికి అతి సన్నిహితుడు అని చెప్పి అప్పుడు వారిని ఆలింగనం చేసుకొని వారి కరచాలనం చేసి పత్రిజీ గారితో అతి క్లోజ్గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని పరిచయం చేసినటువంటి విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని ఆలింగనం చేసుకొని పత్రిజీ గారిని ఆలింగనం చేసుకున్నటువంటి అనుభూతిని నేను పొందాను. విశ్వం త్రిమూర్తులను పరిచయం చేసిందని చెప్పాను కదా. ఆ 3వ మూర్తి ఎవరో తెలుసా? రామిరెడ్డి గారు.
ఈరోజు ఉదయం దాకా కూడా నాకు రామిరెడ్డి గారు ఎవరో తెలియదు. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే అప్పుడు వచ్చి పరిచయం అయ్యారు రామిరెడ్డి గారు. ఆ కొద్ది పరిచయంలోనే పైకి తీసుకెళ్ళి వారి రూమ్లో కూర్చోబెట్టి పత్రిజీ గారు బస చేసినటువంటి ఆ బెడ్రూము ఇదేనండి అని చెప్పి నాకు చెప్పారు. ఆ యొక్క బెడ్ని ఒక్కసారి ఎలా తట్టుకొని పత్రిజీ గారు పట్టుకున్నటువంటి పోసి ఇది కదా అని చెప్పి దాన్ని తవిడి చూసి ఎంతో సంతోషించాను. ఆ తర్వాత అక్కడ కూర్చోబెట్టి పత్రిజీ గారితో వారికి ఉన్నటువంటి అనుభవాలను మొత్తం అరటి చెవిటి నోట్లో పెట్టి చాలా ద్రాక్షరసంలాగా కొద్ది సమయంలోనే మొత్తం ఆయన నాకు చెప్పడం జరిగింది. ఆయన ప్రయాణం సార్, తర్వాత నేను కాదు మాట్లాడాల్సింది, మీరు వచ్చి మాట్లాడితే బాగుంటుంది, మీ అనుభవం అందరికీ తెలిస్తే బాగుంటుంది అని చెప్పి నేను అనుకొని వారు మూటినటువంటి మూడో త్రిమూర్తి రామిరెడ్డి గారు. అందుకని వారికి కరచాలనంతో షేక్ హ్యాండ్ ఇస్తూ పత్రిజీ గారికి షేక్ హ్యాండ్ ఇస్తున్నటువంటి అనుభూతిని నేను పొందగలిగాను. ఇది విశ్వం చేస్తున్నటువంటి సహాయం. వీరి ద్వారా ఇది విశ్వం నాకు ఇస్తున్నటువంటి ఇది. ఎందుకంటే నేను ఒక సత్సంకల్పంతో ఇండియా రావటం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే మీ సంకల్పం సమంజసమైందో అది మనస వాచ కర్మణ ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా మీరు విశ్వానికి సహాయం చేయాలని చెప్పి కోరుకున్నారో మీరు ఏమీ చేయాల్సినటువంటి పని లేదు. విశ్వమే ఇటువంటి వారి అందరినీ దగ్గరకు చేర్చి మనం ఒక వసుదైక కుటుంబంలాగా మనల్ని తయారు చేసి మనం ఏ సంకల్పంతో ఇక్కడికి వచ్చామో అది విశ్వమే చేస్తుంది అని చెప్పటానికి నిదర్శనమే తార్కాణమే నా ఈ ఇండియా ప్రయాణం, నా ఇండియా ఆగమనం. మొట్టమొదట పరిచయం చేసినటువంటి వాడు శ్రీకృష్ణుడైతే, విజయసారథి అయితే, తర్వాత త్రిమూర్తులు నాకు పరిచయం అయ్యారు. నా యొక్క ప్రయాణంలో నన్ను ముందుకు తీసుకెళ్ళటానికి వారిని స్ఫూర్తిగా తీసుకొని నా ప్రయాణాన్ని పూర్తి చేస్తాను అని చెప్పి నమ్మకం నాకు గట్టిగా ఉంది. ఇంకా ఎక్కువ సమయం తీసుకోను, ఆధ్యాత్మికతను గురించి అంత ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయను. స్వామీజీ పక్కనుండగా హనుమంతుడి ముందు కుప్పి గంతులు వేయటానికి ప్రయత్నించను. కాకపోతే నేను ముందుగా రాసుకున్నటువంటి విషయాన్ని మీకు చదివి క్లుప్తంగా త్వరగా నా యొక్క ప్రసంగాన్ని పూర్తి చేస్తాను. బికాజ్ నాకు కొద్దిగా సమయమే ఇవ్వటం జరిగింది. కాబట్టి నాకు ఈ సందర్భంగా మనందరం స్కూళ్ళల్లో ఉన్నప్పుడు ఒక ప్రతిజ్ఞ అని చెప్పి ప్రతిరోజు చేసేవాళ్ళం. ఆ ప్రతిజ్ఞ నేను భారతదేశంలో దిగిన తర్వాత మళ్ళీ ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. ఏమిటది ఒక్కసారి మీరు అందరూ గుర్తు తెచ్చుకోండి. ఏమిటది? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. జంతువుల పట్ల దయతో ఉంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయ వృద్ధులే నా ఆనందానికి మూలం. ఇది మనందరం చేసినటువంటి ప్రతిజ్ఞే.
ఆ ప్రతిజ్ఞే ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేసుకుంటున్నాను. ఈరోజు వీరు తెలిసి చేశారో తెలియక చేశారో నాకు తెలియదు, కానీ అంతర్జాతీయంగా ఈ యొక్క దినానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ దినాన్ని అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. అది వీరికి తెలిసిందో తెలియదో నాకు తెలియదు, కానీ దెర్ ఇస్ ఎ సిగ్నిఫికెన్స్, కోఇన్సిడెన్స్. మన దేశంలో ఈ రోజున ఏ రకంగా జరుపుకుంటారో మీకు తెలుసా? లవ్ యువర్ పెట్ డే. టుడే పేరు లవ్ యువర్ పెట్ డే. అంటే నువ్వు నీ యొక్క పెంపుడు జంతువులను ప్రేమించే రోజు. అంతర్జాతీయంగా ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది, జాతీయంగా మనకి ఇంకొక ప్రత్యేకత ఉంది. అదే ఇప్పుడు చదువుతాను. అంతర్జాతీయంగా ఈ దినానికి అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం జరుపుకుంటారు. సామాజిక న్యాయం అనేది 4 సూత్రాలపైనే ఆధారపడి ఉంటుంది. సామాజిక న్యాయ సూత్రం 1 భ్రాతృత్వం. భ్రాతృత్వం అంటే అన్నదమ్ములుగా మెలగడం, మన అందరిలోనూ ఉండే అంటే అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకోవడం. 2వ న్యాయ సామాజిక సూత్రం సమానత్వం. మన అందరిలో ఉండేది ఒకటే ఆత్మ, అదే ఆత్మతత్వం. 3వ సామాజిక న్యాయ సూత్రం ప్రేమతత్వం. సమాజం అనేది ఒక పూసల హారమైతే ఆ పూసల అన్నింటినీ ఒక చోట చేర్చేది ప్రేమ అనే దారం. 4వ సామాజిక న్యాయ సూత్రం సేవాతత్వం. ఇస్తే వస్తుంది అని పత్రిజీ సూక్తికి అడ్డం పడుతుంది ఈ సేవాతత్వం. ఈ 4 సామాజిక న్యాయ సూత్రాల పునాది రాళ్లపైనే నిర్మించబడిన భవనమే ఈ సమాజం. ఈ 4 సామాజిక న్యాయ సూత్రాల పునాది రాళ్లపైనే నిర్మించబడిన భవనమే ఈ సమాజం. ఇందులో ఏ పునాది రాయి బలహీనమైన సమాజం అనే భవనం పడిపోయే ప్రమాదం ఉంది. ఈ సమాజ భవనాన్ని సురక్షితంగా ఉంచవలసిన ఈ సమాజపు భాగస్వాములమైన మన అందరిపైన ఉంది. ఈ బాధ్యతను గుర్తు చేయడానికే కొందరు మహాత్ములు మనలో మళ్ళీ 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 పుడుతూ ఉంటారు. అలా పుట్టిన మహాత్ములలో ఒకరే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ధ్యానం అనే పునాదిని మనకు పరిచయం చేశారు. ప్రేమతత్వాన్ని బోధించడానికి శాకాహారాన్ని మనకు అలవాటు చేశారు. భ్రాతృత్వాన్ని మనలో నింపడానికి సజ్జన సాంగత్యం అన్నారు. సేవాతత్వాన్ని మనలో పెంచడానికి స్వాధ్యాయం అన్నారు. ఒక గాంధీజీ, ఒకే వివేకానందజీ, ఒక పత్రిజీ, వీరందరూ కూడా మనందరిలాగే అతి సామాన్యంగా జీవితం గడిపిన వారే. వీరందరూ అత్యున్నత జీవన విలువల శిఖరాలను అధిరోహించి ఆ విలువలను వారు ఆచరించి ఆ ఆచరణ ఫలితాలను వారు అనుభవించి ఆ అనుభవాలను 10 మందికి పంచి మానవాళికి మార్గదర్శకులుగా మారిన వారే వీరందరూ. వారు మరణించి మనలను వీడి వెళ్ళినా మానవాడిలో వారి గుర్తులను మన మధ్య వదిలి వారిని నిత్యము గుర్తు చేసుకునే విధంగా మరణించిన తర్వాత కూడా మన ముందు జీవిస్తూ హౌ టు లివ్ ఆఫ్టర్ డెత్ అనే విషయాన్ని మనకు తెలియజేసినటువంటి వారే వీరందరూ. గాంధీ గారు భగవద్గీతలోని అహింస అనే పదాన్ని పాటించి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు.
వివేకానంద భగవద్గీతలోని ఉత్తిష్ట జాగృత అనే పదాలకు ప్రేరేపితుడై భారతదేశంలోని ఆధ్యాత్మికత శక్తిని అమెరికాలోని చికాగో వరకు పంచారు. పత్రిజీ గారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు వివరించిన, బుద్ధుడు పాటించిన ఆనాపానసతి అనే ధ్యాన ప్రక్రియతో ప్రపంచాన్నే ప్రభావితం చేయగలిగారు. జన్మించిన ప్రతి జీవికి జీవించే జన్మ హక్కు ఉంటుందని, చెంపదెబ్బకు కూడా తట్టుకోలేని నీకు చంపి తినే అధికారం ఎక్కడుంది? శంకరుని హారంలో రుద్రాక్షలాగా మారాలంటే శాకాహారమే శరణ్యం. సకల వ్యాధుల నివారణ ఔషధం శాకాహారంలో ఉందని చాటి చెప్పిన మన ముని, మన పత్రిజీ. ధ్యానం నిన్ను నీ లోపలకు తీసుకెళ్లేవో వాహనమని, ధ్యానం నిన్ను నీకు చూపించేవో దర్పణమని, ధ్యానం ముక్తికి మార్గం చూపించేవో చుక్కానని, ధ్యానం ఈ జగత్తులో జరిగే అన్ని విపత్తులను ఆపగలదని నిరూపించి ధ్యాన జగత్తు కోసం నిత్యం శ్రమించిన మౌని మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పిరమిడ్ శక్తి కారకమని, పిరమిడ్ శక్తి పూరకమని, పిరమిడ్లో ఆధ్యాత్మికత శక్తి అంతర్లీనమని, అందుకే అన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు పిరమిడ్ రూపంలో నిర్మితమని, అందరికీ పిరమిడ్ జగత్తును పరిచయం చేసిన జ్ఞాని మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆచరణాత్మక ఆధ్యాత్మిక వినాలాకాశంలో వెలిగే ఓ ధ్రువతార మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. గాంధీజీ, వివేకానందులు బ్రహ్మ విష్ణులైతే వారి పక్కన నిలిచే మహేశ్వరుడే మన పత్రిజీ. శాకాహార జగత్పిత బ్రహ్మర్షి పత్రిజీ, పిరమిడ్ జగత్పిత మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, ధ్యాన జగత్పిత మన పత్రిజీ. ఓ పత్రిజీ, కాయం కాలిపోయినా మీ వాక్యం గాలి నలుమూలలా చేరుతుంది. ఓ పత్రిజీ, మీ దేహం రాలిపోయినా మీ స్వరం మమ్మలను ఉత్తేజులను చేస్తూనే ఉంటుంది. ఇలాంటి త్రిమూర్తుల ఇట్లాంటి వాళ్ళ ద్వారా మీరు మా ముందు భౌతికంగా లేకపోయినా మీ అడుగు జాడలే మమ్మను ముందుకు నడిపిస్తాయి. జయ హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, జయ హో. జయ హో పత్రిజీ, సంకల్పిత ధ్యాన జగత్, జయ హో. జయ హో పత్రిజీ, స్థాపిత శాకాహార జగత్, జయ హో. జయ హో పత్రిజీ, నిర్మిత పిరమిడ్ జగత్, జయ హో. థ్యాంక్ యూ.